ఓం నమో మలయాళ యతీంద్రాయ. పాఠశాల ప్రవేశ అనే ఒక చిన్న హెడ్డింగ్ పెట్టుకుంటే, అంటే పాఠశాలలో ప్రవేశించడం, వీటన్నిటితో కూడుకున్నటువంటి సంభాషణాత్మకమైనటువంటి సరళ సంస్కృతానువాదము అన్నమాట ఇది. అదేమిటంటే, పాఠశాల ప్రవేశ సమయే ప్రథమ ప్రశ్న అన్నమాట. పాఠశాలలో ప్రవేశించేటప్పుడు మొదటి ప్రశ్న త్వం కహ. త్వం అంటే నీవు, కహ ఎవడవు అని తెలుగులో అన్నమాట. అతడు సమాధానం ఏం చెప్తాడు? అహం విద్యార్థి. అహం నేను, విద్యార్థి విద్యార్థిని. తవ నామ కిం, నీ పేరేమి అన్నమాట. తవ నీ యొక్క, నామ పేరు, కిం ఏమి. తవ పది ఏమంటాం? మమ అంటాం, నా యొక్క అని. నామ పేరు, కిం అంటే మరి మనకున్నటువంటి పేర్లు. శంకరార్య. కాకక్ష్య, ఏ తరగతి అన్నమాట. కక్ష్యా శబ్దం స్త్రీలింగం, అందువల్ల కా ప్రశ్నార్థకం కూడా స్త్రీలింగంలో ఉంటుంది. కా కక్ష్య, ఏ తరగతి అని. షష్ఠీ కక్ష్య, 6వ తరగతి అన్నమాట. దాని తర్వాత కుత్ర పఠసి, కుత్ర ఎక్కడ, పఠసి చదువుచున్నావు. శ్రీ వ్యాసాశ్రమే పఠామి, కుత్ర బదులు శ్రీ వ్యాసాశ్రమే పఠామి, వ్యాసాశ్రమంలో చదువుచున్నాను. సహ ఆశ్రమ కేన స్థాపిత, ఆ ఆశ్రమము ఎవరి చేత స్థాపింపబడినది. సహ ఆశ్రమ మలయాళ స్వామినా స్థాపిత, ఆ ఆశ్రమము మలయాళ స్వామి చేత స్థాపింపబడినది. తస్య జన్మభూమి కా, అతని యొక్క పుట్టిన భూమి, జన్మభూమి ఏమిటి, ఏది అన్నమాట. తస్య జన్మభూమి కేరళ. తస్య మాతృభాష కా, అతని మాతృభాష ఏది. తస్య మాతృభాష మలయాళం, అతని మాతృభాష మలయాళము. అత ఏవ తస్య మలయాళ స్వామీతి ప్రథ, అత ఏవ ఈ కారణము చేతనే, తస్య అతనికి మలయాళ స్వామీతి, మలయాళ స్వామి అని ప్రథ ప్రసిద్ధి. సన్యాసాశ్రమే అస్య నామధేయః కిం, సన్యాసాశ్రమే అస్య నామధేయం కిం. కిం నపుంసకలింగం కదా, అందువల్ల నామధేయం కిం, నామధేయమేమి. సన్యాసాశ్రమే అస్య నామధేయం అసంగానంద. సన్యాసం స్వీకరించినప్పుడు అతని యొక్క పూర్తి పేరు ఏమిటి కదా. అతని యొక్క సన్యాసం, మామూలుగా సన్యాసం తీసుకోకముందు మలయాళ స్వామిని అంటే, సన్యాసం స్వీకరించిన తర్వాత ఆ గురువు సన్యాసమును ఇస్తూ ఒక పేరు కూడా పెడతారనమాట. ఆ విధంగా మలయాళ స్వామికి సన్యాసం స్వీకరించిన తరువాత అసంగానంద అని పేరు అన్నమాట. వ్యాసాశ్రమస్య ప్రథమ పీఠాధిపతి కహ, వ్యాసాశ్రమానికి మొదటి పీఠాధిపతి ఎవరు. ప్రథమ మొదటి, పీఠాధిపతి పీఠాధిపతి కహ ఎవరు. వ్యాసాశ్రమస్య ప్రథమ పీఠాధిపతి శ్రీ విమలానంద స్వామి. వ్యాసాశ్రమానికి మొదటి పీఠాధిపతి శ్రీ విమలానంద స్వామి. ద్వితీయ పీఠాధిపతి కహ, ద్వితీయ పీఠాధిపతి శ్రీ విద్యానంద స్వామి.
తవ పాఠశాలాయాః నామ కిం? వ్యాసాశ్రమంలో అనేక పాఠశాలలు ఉన్నాయి. ఆ పాఠశాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు అనమాట. ఎలిమెంటరీ స్కూల్కి, హై స్కూల్కి, బ్రహ్మ విద్యా పాఠశాలకి ఈ విధంగా. ఇక్కడ తవ పాఠశాలాయాః నామ కిం అంటున్నాడు. నీ పాఠశాల యొక్క పేరేమిటి అని. మమ పాఠశాలాయాః నామ శ్రీ వెంకటేశ్వర సంస్కృతోన్నత పాఠశాల. శ్రీ వెంకటేశ్వర సంస్కృతోన్నత పాఠశాల. పాఠశాలాయాం కా ప్రధాన భాష? పాఠశాలలో ప్రథమ భాష ఏది? పాఠశాలాయాం ప్రథమ భాష సంస్కృతం. పాఠశాలలో మొదటి భాష సంస్కృతం అన్నమాట. సంస్కృతాపేక్షయా తత్ర కే విషయాः బోధ్యంతే? సంస్కృతం కాకుండా ఇంకా ఏ విషయాలు బోధింపబడతాయి అన్నమాట. సంస్కృతాపేక్షయా తత్ర తెలుగు, ఆంగ్లం, హిందీ ఇత్యాదయः భాషాः బోధ్యంతే. సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ ఇత్యాదయः अपि తత్ర బోధ్యంతే. సైన్సు, లెక్కలు, సైన్స్ ఇలాంటివన్నీ కూడా బోధింపబడతాయి. భవతా భగవద్గీత అధీతావా? భవతా నీ చేత భగవద్గీత అధీతావా? అధ్యయనము చేయబడిందా అంటే నీవు భగవద్గీతను చదువుకున్నావా అని. మయా భగవద్గీత అధీత, నా చేత భగవద్గీత అధ్యయనం చేయబడింది. కుత్ర భవతా అధీత? మయా శ్రీ వ్యాసాశ్రమే అధీత, నేను వ్యాసాశ్రమములో చదివాను. మరి ఇత్యాదయः సర్వాः విషయాः, సర్వాः భాషాः, సర్వే విషయాశ్చ తత్ర బోధ్యంతే. మయాపి తత్ర సర్వం పఠితం ఇది. అంటే ఇక్కడ ఈ విధంగా అన్ని భాషలు అంటే సంస్కృతము, తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఇలాంటివన్నీ అక్కడ బోధిస్తారు. అనేకే విషయాः సైన్సు, సోషల్, మ్యాథమెటిక్స్ ఇత్యాదయः అన్నమాట. గణితం, సామాన్యశాస్త్రం, విజ్ఞానశాస్త్రం ఇత్యాదయः విషయాः अपि తత్ర బోధ్యంతే. తత్ర భవతా కక్షాధ్యాపకः కः? తత్ర మమ కక్షాధ్యాపకः శ్రీ కే హరినాథः. షష్ఠీ కక్షాయాం మమ కక్షాధ్యాపకः హరినాథः ఇది అన్నమాట. 6వ తరగతిలో కక్షాధ్యాపకుడు కే హరినాథ్ అని. ఇత్యేవం పాఠశాల విషయ, ఈ విధంగా పాఠశాలకు సంబంధించిన అనేక విషయాలను మనము సంస్కృతంలో రాసుకున్నాం, తెలుగులో కూడా మార్చుకున్నాం. అంటే సంస్కృతంలో చెప్పుకున్నాం, తెలుగులో కూడా మార్చుకున్నాం. ఈ విధంగా సరళంగా మనం సంస్కృతాన్ని నేర్చుకునేటటువంటి విషయాన్ని మనం పాఠశాల అనే పేరుతో పాఠశాలకు సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకోవడంతో పాటు దానికి సంస్కృతంలో ఏ విధంగా చెప్తారు, తెలుగులో ఏ విధంగా అంటారు అనే విషయాలను కూడా మనము చక్కగా నేర్చుకున్నాం. ఈ విధంగా ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని సరళానువాద రూపంలో చెప్పుకుంటాము. హరి ఓం తత్సత్.